ఎవరైనా వస్తాము చేస్తామంటే నువ్వు ఈ సంబంధం లేదు, నీ కాన్స్టిట్యున్సీ కాదు. మీ కాన్స్టిట్యున్సీ ఏం చేసుకుంటారా? ఎందుకు మాట్లాడరు? ఒక్కడు నోరెత్తడంలే. ఏదో చేయాల పెద్ద ఆయన వాడు చిన్నబాబు అవసరం పడి తెస్తున్నారు నిద్ర లేకుండా వాళ్ళు. మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇట్లే జరుగుతుంటే మటుకు నేను చాలా నోరు బారేసుకోవాల్సి వస్తుంది. ఏ దానికి కూడా ఏ దానికి చేత కాదు. మీకు పదవులు కావాలా, మీకు రీల్స్ కావాలా, సిమ్ ఫ్లెక్సీలు. రీల్స్ ఫ్లెక్సీలు ఎవరు చూసేవాడు లేడు. చూసానబ్బా రోజు తట్టుకోలేకుండా రీల్స్ ఫ్లెక్సీలు తగ్గించుకోండి. జవాబులు ఏంటి? చంద్రబాబు నాయుడు ఒక్క మాట అడిగేదానికి లేదు. కూటమి ప్రభుత్వం కష్టపడుతోంది, పనిచేస్తోంది. మరి విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతానా, అన్నా నువ్వు అంతో ఇంతో తెలుసు దాని గురించి. మరి పెనకచేల దానికి 5 కోట్ల యాడ్ నుంచి వచ్చింది. అంతకుముందు మీరేమో ₹1 ఖర్చు పెట్టినారా? కెనాల్కు 1,50,00,000 ఇచ్చారు. ఎవరో ఎప్పుడో పెట్టారా? చెప్పు, నువ్వు చెప్పు. అంతో ఇంతో నీకు పేరుంది నీళ్ళ విషయానికి వచ్చేదానికే. వీళ్ళందరినీ ఊరికి పిలుచకపోవద్దు. ఈ నాగులు కాలువ తెలియదు, లేకపోతే ఏడ ముందు కూడా తెలియదు. ఎల్లూరు మండలంలో ప్రతిసారి మేము కష్టపడతాం. ఎందుకంటే మమ్మల్ని సాకింది, మమ్మల్ని సమితి ప్రెసిడెంట్ నుంచి సాకింది పుట్టూరు మండలం, ఎల్లూరు మండలమే. ఒక్కసారి 30 ఎగిపోయినాయి. దానికి రండి, ఈడ పోరాడదాం రండి. హింద్రీ నావా, హంద్రీ నీవా, ఇంకొక నీవా, ఆడ కూర్చోండి పోరాడదాం రండి అందరూ. ఎట్లా ఉన్నాయి నీళ్ళు? లేక కాదు, ఆల్రెడీ అంతా రెడీ అయింది. ఆ నుంచి కోమిడిగుడ్లకు పుట్లూరు పైపులు తెచ్చుకుంది. అందరూ పార్టీలు కూడా పదానండి. ఎందుకంటే అవతల ఓట్లు వేసేవాళ్ళు, ఇతరులు ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు. బాబు జీపులు ఉన్నాయని కాన్వేలు లెక్క కడితే మా కూడా వస్తాయి. కాన్వేలు అవన్నీ లేవు, క్వశ్చనే లేదు, కాలువ తెలియదు, ఏమీ తెలియదు. అసలు నాకైతే అర్థమే కాల విశ్వేశ్వరరెడ్డి ఎందుకు పోయినాడు దీంట్లో. కంపేర్ చేసుకో, విశ్వేశ్వరరెడ్డి గారు నీకన్నా బాగా తెలిసినోడు లేడు. యువర్ అ ఫైటర్ సిన్స్ లాంగ్ టైం. ఎందుకు పోయినా? అసలు ఈసారి వర్షాలు లేవే, ఏంటి పరిస్థితి? ఎవరిని ఆలోచిస్తున్నారా? ఆలోచన లేదు, ఏం లేదు. ఇంకా రేపు వర్షాలు రాకపోతే చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు రావు. మరి అక్కడంతా ఎందుకు గుర్తున్నాయి? ఫ్లడ్డెడ్ అయిపోతాయి. ఏమి ఆంధ్రాలో కూడా ఫ్లడ్డెడ్ అవుతాను. ఆ సైడ్ ఏదో క్లైమేట్ బాగలేదు. ఏంటో వెళ్ళినావు అంటే అదంట మాకు తెలియని చెప్తాను. జాగ్రత్త పడండి. ఊరికి వాళ్ళ మీద ఇది మాట్లాడేది, వీళ్ళ మీద మాట్లాడేది. కేశవన్న మాట్లాడినట్టుంది దాని మీద, నేను వినలేదులేండి, ఎవరో చెప్పారు. డిబేట్కి వస్తారు ఎవరో రండి. అందరికంటే మంచోడు విశ్వేశ్వరరెడ్డి. మన ఏడో మాట్లాడినాడు కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు పార్టీలు కాదు కావాల్సింది, రైతాంగం బాగుపడే సిస్టమ్ ఏమన్నా ఉంటే చూడండి, అందరం కలుసుకుందాం. ఇప్పుడు ఆ దిక్కు వేస్తారు, ఈ దిక్కు ఓట్లు వేస్తారు. అసలు భయం అవుతుంది, బాధ అవుతుంది. నాకు అప్పుడే తెలుస్తుంది. నేను రోజు తిరుగుతా, ఇప్పుడు కూడా తిరిగి వచ్చినా. మావాడు బద్రి అనేవాడు 70 లీటర్లు పాలు కొనుక్కుంటేవాడు ఈరోజు 50కే వచ్చినాడు. ఆ టీచర్స్ ఒకటి ఉంది, టీ స్టాల్ ఆడపోతే వాడు 50 లీటర్లు కొనుక్కుంటాడు. వాడు ఈ పొద్దు 40 లీటర్లే కొన్నాడు అంటున్నాడు. ఇంకా మా బస్సులు చెప్పాల్సిన పని లేదులే. అది బాగలేదు. మా ఊర్లో టూ లేట్ అనే బోర్డులో ఈ పొద్దు మెయిన్ రోడ్లో 12 ఉన్నాయి. దీన్నే పార్టీలకు అతీతంగా ఏమన్నా చేసేది చూడండి. పదం మేమందరూ వచ్చామని రెడీగా ఉన్నాం. రైతాంగానికి అంతేగాని పొద్దురోగులు పోయి నువ్వు అది చేయలే, నేను ఇది చేయలే, నువ్వు అది చేసినావు, నేను ఇది చేసినా, ఇవన్నీ పనికిరావు. అవును, నేను చేపిస్తాను మేము కాలువలన్నీ. రండి రండి,
వీళ్ళందరూ మాట్లాడతారు. ఎప్పుడన్నా కంపన బీకేసినారు ఇట్లా చెత్త. ఆ బండలు ఉంటే బండలు ఎత్తకపోతారు మీ వాళ్ళు. రే స్విచ్ బట్టకు బాగుంటుందిరా, బాగా లావు ఉందని ఎత్తకపోతున్నారు. ఎట్లా సార్ ముళ్ళకొప్పల పట్టించుకుంటే రావు. కొంత గవర్నమెంట్ చేయాలా, గవర్నమెంట్ అని చెప్తారు. గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇట్లే ఉంటే భారతదేశం ఇట్లే ఉంటే స్టేట్లు కూడా పెన్షన్లు జీతాలు కూడా రావు అనుకుంటాను నేనైతే. కళ్ళు తెరసండి, ఏదైనా చేసేటట్టు అందరు కూర్చొని చేద్దాం. పార్టీ పక్కన పెట్టండి. జనమేమంత పిచ్చిగా లేరు. పార్టీని చూసి ఓటేసే కాలం పోయింది. ఏంది కాక్రోచ్ పార్టీ అంటే ఏంది? ఇట్స్ నథింగ్. ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ అంతే. ప్రతి కాన్స్టిట్యూన్సీలో 15 నుంచి 20 మంది కాక్రోచ్లు ఉన్నారు అంటే కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ కాదు. కాక్రోచ్ అంటే దే ఆర్ ఇంటెలిజెంట్, థింకింగ్ పవర్ ఉండేవాళ్ళు 15 నుంచి 20 మందికి ఉన్నారు. మనిషిని కూడా చూసి ఓటేసే పరిస్థితికి వచ్చింది. నాట్ ద లీడర్. దేర్ ఇస్ నో లీడర్. హూ ఈజ్ విత్ ద పబ్లిక్ ఈజ్ ద లీడర్. ఇలాంటి కథలు చెప్తారు ఒక్కొక్కరు. నాకు ఎందుకు పెట్టినాడో మరి విశ్వేశ్వరరెడ్డి, ఐఎమ్ వెరీ సారీ విశ్వేష్, అంత ఇంత తెలిసినాడు నువ్వే. ఎందుకు పెట్టావు నాకు తెలియదు. రండి ముందు పడదాం, నిజంగానే ముందు పడదాం. మన ప్రాంత రైతాంగం బాగుపడుతుందంటే నేను వస్తా. అంటే నాకేం తెలియదు, మీ ఎంబడైతే వస్తా. 10 రూపాయలు ఖర్చు పెట్టమంటే పెడతా. ఆల్రెడీ మేము ఏడికి మండలానికి ఇప్పుడు మళ్ళీ 80 లక్షలు పెట్టినాం. 8 ప్రొక్లైన్లు బంద్ చేస్తారు. రండి. ఏం అది కొత్త తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా? అన్ని రకాల జనాలు ఉన్నారు. ముందు నాయకులు మీ కాన్స్టిట్యూన్సీలు చూసుకోండి. ఈసారి నీళ్ళు రాకుంది ఎట్లా చెప్పండి? వర్షాలు లేవు, ఆల్మట్టి ఇంకా గేట్లు తెరిస్తే అక్కడన్నా బాగుపడితే కనీసం శ్రీశైలం ఇవన్నీ నిండుతాయి. మనకు కూడా నీళ్ళు వచ్చేదానికి ఉంటాయి కొద్దిగా. కనీసం డ్రింకింగ్ వాటర్ వస్తుంది. రోజు బులెటిన్ చూడండి, హైదరాబాద్లో ఏం చెప్తున్నారు. ఈరోజు ఇంత లోపల పైన నీళ్ళు, ఈరోజు ఇన్ని లోపల పైన నీళ్ళు అని చెప్తున్నారు. పార్టీ సిద్ధాంతంలో కొట్లాడితే కాదు. రండి, నిజంగానే ఏమైనా చేయగలుగుతుంది గవర్నమెంట్ అంటే అందరూ పోదాం. మేము తప్పే ఉంది. గవర్నమెంట్ అయితేనేమి మనమంతా ఉండేది అయితే బాగుపడేదానికి కదా. వీళ్ళు రైతాంగం మన ఊరి ఉండే ప్రజలు బాగుపడేదానికే కదా. తెలుగుదేశం వాళ్ళు నోరు తెరచండి. చెప్పుకుంటుంది కూడా చేయలేని పరిస్థితిలో ఉంటారు మీరు. మినిస్టర్ ఇవ్వాల స్టేట్మెంట్. ఎందుకంటే పాపం ఆయనే వైడ్నింగ్ కాబోతు. నేను కూడా పోయినా పిలిస్తే ఒక్కరన్నా పోతురే. కనకచర్లు అవన్నీ చేస్తాను, పెడతారు, కాలం చేస్తారు. రండి, అబద్ధం ఎందుకు రాకూడదు? బాగా చెప్పండి కాంట్రాక్టర్తో. బాగా చేపిస్తే కదా ప్రజలు బాగుపడేది. ఏంలా ఇంట్లో కూర్చుండేది, ఎప్పుడైనా ఇట్లా వచ్చేది జెండాలు పట్టుకొని పోయేది. చదువురా అనేవాడు. ముందు జాగ్రత్త తెలుసుకోండి. ఆడికి పోయే లోపల జాగ్రత్త తెలియదు, ఏం తెలియదు. ఏదో జెండా పట్టుకొని తెల్ల డ్రెస్ వేసుకొని పోయేది. నాయకులు అనుకుంటారు మీరు నాయకురా? పనిచేసేది నేర్చుకోండి ముందు. పొద్దున్న స్టేట్మెంట్లు, సెల్ఫీలు. మా తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా మంది సెల్ఫీల మీదను రీల్స్ మీద ఉంటారు. ఈసారి స్టేట్మెంట్లు చెప్తాను చూడు, వాళ్ళకి మీరు జవాబు ఇవ్వాల్సిందే, లేకపోతే ఊరుకున్నాను నేను. రైట్ మా, థ్యాంక్ యూ.